press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గాయ్స్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు సatelugutechzone. సో గాయ్స్, ఈరోజు మనం ఏంటంటే ఎంఐ నెక్ బ్యాండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ప్రోని ఈరోజు అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ రివ్యూని మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే మీరు చూసుకుంటే మనకి ఎంఐ నెక్ బ్యాండ్ వాళ్ళు సో రీసెంట్లీ మీరు చూసుకుని 1 year బ్యాక్ నార్మల్ ఎడిషన్ రిలీజ్ చేశారు. అది మనకి ఎంత అంటే 1600 రూపాయలకేమో అప్పుడు అమెజాన్లో సేల్స్ అయితే జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే ఒక 200 రూపాయల డిఫరెన్స్తో ఈరోజు మనకి ఈ ప్రో వర్షన్ అయితే లాంచ్ చేశారు. 1799 రూపాయలకి అయితే మనకి సేల్స్కి అయితే తీసుకొచ్చారు. మనకి అమెజాన్లో దీన్ని నేను 1799 రూపాయలకి అయితే పెట్టి పర్చేస్ చేశాను. సో 1800 రూపాయల్లో మనకి ఏంటంటే ఈ నెక్ బ్యాండ్ వర్తియా కాదా అండ్ అదేవిధంగా వీళ్ళు 200 రూపీస్కి ఫీచర్స్ ఏం పెంచారు, సో రిమైనింగ్ నెక్ బ్యాండ్స్తో పోల్చుకుంటే ఇది కొనచ్చా లేదా అనేది ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయదుగా, సో లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది మినిట్ మీకు ఏంటంటే మీకు క్లియర్ కట్ ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం మనం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత దీని ఒక డీటెయిల్ రివ్యూ అనేది మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో గాయ్స్, ఇక్కడ మనకి చూడొచ్చు బాక్స్ అనేది మనకి చాలా చిన్నదైతే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కంపేర్ టు మనకి రియల్మీ 1+తో పోల్చుకుంటే మనకి ఎంఐ బాక్స్ అనేది చాలా చిన్నదైతే వచ్చింది. సో ఇక్కడ పైన చూసుకుంటే మీకు ఏంటంటే ఎంఐ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రో అని చెప్పేసి రాశారు. కింద చూసుకుంటే మీకు డ్యూయల్ నాయిస్ క్యాన్సిలేషన్ బోత్ మనకి ANC ఈ ప్రైస్ బడ్జెట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా పైన చూసుకుంటే మీకు xiaomi లోగో అయితే ఉంది అండ్ అదేవిధంగా కొన్ని ఫీచర్స్ అయితే రాశారు. ఇక్కడ పవర్ఫుల్ బాస్ డ్రైవర్ అండ్ అదేవిధంగా 20 hours ప్లేబ్యాక్ వస్తుందంట. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంట్లో IPX5 వాటర్ రెసిస్టెంట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో బోత్ మనకి ఇటు సైడ్ మనకి ఏంటంటే ఎంఐ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రో అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తున్నారు. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ఎంఐ వాటి యొక్క ఫీచర్స్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే మనకి వెనకాలైతే ఇచ్చారు. మీకు ప్రోడక్ట్ నేము, నెక్స్ట్ అయితే దాని ఇన్పుట్ చూసుకుంటే మనకి 5 volts 1 ampere అనమాట. నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ చూసుకుంటే మనకి దీంట్లో USB Type-C పోర్ట్ అయితే రావట్లేదు, మైక్రో USB పోర్ట్ అయితే దీనిలో మనకి వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఛార్జింగ్ టైం చూసుకుంటే మీకు 1.5 hours అయితే వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇది మనకి బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ నెట్ క్వాంటిటీ దాంట్లో మనకి ఏమేమి ఉంటాయని చూడొచ్చు. ఇక్కడ మీరు ప్రైస్ చూసుకుంటే మీకు ఏదైనా 2500 రూపాయలు అయితే ఇక్కడ రాశారు, కానీ మనకి ఇది 1799 రూపాయలకి అయితే మనకి దొరుకుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దాని ఇంపోర్ట్ డీటెయిల్స్ అయితే కింద రాస్తున్నారు, మీకు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి ఒక స్క్రాచ్ కార్డ్ అయితే ఉంటుంది. దాన్ని మనం స్క్రాచ్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేస్తే మనకి ఎంఐ వెబ్సైట్లో ఇది జెన్యూనా కాదా అని చెప్పేసి మనకి ఆ వెబ్సైట్లో అయితే చూపిస్తుంది. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు ఏంటంటే ఆ వెబ్సైట్లో మీరు ఈ కోడ్ని స్క్రాచ్ చేసిన తర్వాత స్కాన్ చేస్తే మీకు అది ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇక మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఒకసారి మనం దీన్ని బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేయగా మనకి ఏంటంటే దీని లోపల మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చున్నారు. సో దీనిలో మనకి ఏంటంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా అయితే దానిలో మనకి మెన్షన్ చేసి ఉంటారు. సో దానిలో మనకి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇంకా మిగిలింది ఈ యొక్క నెక్ బ్యాండ్ అని చెప్పుకోవాలి. సో మనకి ప్యాకింగ్ కూడా పెద్ద అంత అవుట్పుట్ ప్రీమియం అయితే ఏం లేదు, జస్ట్ మనకు ఒక పేపర్ లాగా ఒక అట్టపెట్టలో పెట్టిచ్చేసారనమాట. సో పైన చూసుకుంటే మీకు నెక్ బ్యాండ్ అనేది చాలా గట్టిగా అయితే ఉంది. సో ఇది మనకి చాలా లావు కూడా ఉందన్నమాట. దాని కంపేర్ టు మనకి అప్పో కానీ రియల్మీ కానీ 1+ కానీ తీసుకుంటే మీకు కొంచెం స్మూత్గా ఉంటుంది, బట్ మనకి దీని చాలా లావు అయితే ఇచ్చారు. ఇటు సైడ్ కూడా మీకు ఏంటంటే వాల్యూమ్ దాకా అంతా కూడా ప్లాస్టిక్ అయితే ఉంది. సో మనం తీసేద్దాం అదంతా కూడా. సో లోపల మనకి అంతా కూడా ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ ఇక్కడ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి మొత్తం ఇది మనకి 36 గ్రాముల వెయిట్ అయితే ఉందన్నమాట. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఎవరైనా కొంచెం లావుగా ఉండే వేసుకుంటే మనకి ఇది కరెక్ట్గా మెడకు కూడా సరిపోదు అనుకుంటా, నాకు తెలిసి చాలా చిన్నదైతే ఉంది, మనకి ఎక్కువ కూడా లేదు ఇది. సో వైర్ క్వాలిటీ కూడా మనకి నార్మల్ అయితే ఉంది. నెక్స్ట్ మీకు పైన చూసుకుంటే మనకి ఆ యొక్క మనకి ఎంఐ బ్రాండింగ్ అయితే ఇచ్చున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో అంతే, ఇంకా అటుపక్క బటన్స్ అయితే మనకి ఎటువంటివి అయితే మనకి మెన్షన్ చేయలేదు, మొత్తం కూడా ప్లాస్టిక్ అయితే ఉందన్నమాట. సో ఇది టాక్టైల్గా ఉన్నాయి, మనకి ఎడ్జెస్ కూడా చాలా కూస్గా అయితే ఉన్నాయి, మనకి పట్టుకునేటప్పుడు కానీ చాలా కూస్గా అయితే నాకు అనిపిస్తూ ఉంది. అండ్ నెక్ బ్యాండ్ కూడా మీకు చాలా లావ్ అయితే ఉంది, మనకి ఫ్లెక్సిబుల్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ అదే ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే ఒక పవర్ బటన్, నెక్స్ట్ అదేవిధంగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనకి ఇటు పక్క ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ద్వారా మనం అన్ని కంట్రోల్ చేస్తాం. సో నెక్స్ట్ మీకు ఇన్నర్లో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇదే మనకి ఏంటంటే ANC బట్ ఇక్కడ రాసినారు, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే మనకి లోపలైతే ప్రొవైడ్ చేశారనమాట, అంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేదానికి. నెక్స్ట్ అదేవిధంగా మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం ఛార్జింగ్ పెట్టడానికి ఒక పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు, దీని ద్వారా మనం ఏంటంటే ఛార్జింగ్ అనేది పెట్టుకుంటాం. సో వీళ్ళు ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి Type-C తీసుకొచ్చుంటే కొంచెం బాగుండేది, బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి ప్రో వర్షన్ కాబట్టి. సో కొంచెం స్లైట్ డిఫరెన్స్తో మనకి Type-C తీసుకొచ్చుంటే కొంచెం బాగుండేది. సో అక్కడ మనకి ఏంటంటే మడ్ పార్టికల్స్ పోకుండా మనకి ఇక్కడ ఇచ్చారు, అది కూడా చాలా గట్టిగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి బడ్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఏంటంటే ఇది మనకి 10mm
బాస్ బూస్ట్ డ్రైవర్స్ అనమాట మనకి ఇవి. సో అవి కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. సో చూద్దాం సార్, మనం క్వాలిటీని చెక్ చేసిన తర్వాత నేను మీకు క్లియర్ రివ్యూని అయితే ప్రొడ్యూస్ చేస్తాను. ఇక మీరు చూడొచ్చు. సో ఇవి మనకి మ్యాగ్నెటిక్ ఫంక్షనాలిటీ అయితే ఉండవు అనమాట. అంటే మనకి ఇవి అటాచ్ చేసినప్పుడు లేకపోతే మనకి డిటాచ్ చేసినప్పుడు సాంగ్ ప్లే అవ్వడం అలాంటి వాటిని మనకి ఫంక్షన్స్ అనేది దీంట్లో ఉండవు అనమాట. సో టోటల్ డిఫరెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా మీకు బడ్స్ తీసేస్తే మీకు ఏంటంటే పైన మీకు ఒక కాన్కేవ్ టైపు, మీకు నెక్స్ట్ అయితే ఇంకో బడ్లో మీకు ఏంటంటే కాన్వెక్స్ టైప్లో అయితే మీకు ఉంటుంది అనమాట. సో మీరు రెండు అంటిస్తే మీకు అర్థమవుతుంది. ఒకవైపు ఏమో ఉబ్బినట్టు ఉంటుంది, ఇంకో వైపు ఏమో కొంచెం లోతుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో బడ్స్ అంటించడానికి. సో దీని ద్వారా మనం ఏంటంటే ఏది లెఫ్ట్ ఏది రైట్ అనేది మనం ఈజీగా అయితే గెస్ చేయొచ్చు. సో ఇటువంటి ఫీచర్ అయితే వీళ్ళు మనకి దాంట్లో ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకా బాక్స్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఇయర్ టిప్స్ అయితే ఇచ్చున్నారు. సో ఇక మీరు చూడొచ్చు, లార్జ్ ఇయర్ టిప్ సెట్ ఒకటి, నెక్స్ట్ అయితే స్మాల్ సెట్ ఒకటి ఇచ్చారు. సో మీడియం ఆల్రెడీ మనకి ఇయర్ బడ్స్కి అయితే పెట్టున్నారు. అండ్ అదేవిధంగా మన బాక్స్లో చూసుకుంటే మనకి ఏంటంటే మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే ఉంది. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది టోటల్ మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ దీని ద్వారా మనం ఛార్జింగ్ అనేది దీనికి పెడతాం. ఇక్కడ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి టైప్ సి తీసుకొచ్చి ఉంటే కొంచెం బాగుంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇదే ప్రైస్ బడ్జెట్లో అప్పో మనకి ఏంటంటే మనకి టైప్ సి తీసుకొచ్చారు. సో వీళ్ళు మనకి యూఎస్బీ బీ పోర్ట్ తీసుకోవడం అనేది కొంచెం ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో అసలు మనం మొబైల్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో అక్కడ మనకి పవర్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్లూటూత్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఎంఐ నెక్ బ్యాండ్ ప్రో కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా దీన్ని పెయిర్ అవుతుంది అనమాట. సో పెయిర్ అయిన తర్వాత సార్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్లో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మనకి ఇది ఎటువంటి ఆడియో మోడ్స్కి సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మనకి ఏంటంటే ఇది మనకి ఎస్బీసీ అండ్ అదేవిధంగా ఏఏసీ మోడ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఎల్డిఏసీకి ఇది సపోర్ట్ చేయట్లేదు. సో ఇది ఒక బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవాలి. సో ఇదే ప్రైస్ బడ్జెట్లో అప్పో అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 44.1 kHz ఆడియో శాంపుల్స్ అయితే మనకి ఇచ్చారు. 16 bits per శాంపుల్ ఇచ్చున్నారు. నెక్స్ట్ అదే సాంగ్స్ ప్లే చేద్దాం. సో ఇక్కడ మన సాంగ్స్ ప్లే చేసేటప్పుడు మనకి ఏంటంటే వీడియో ఒక మ్యాగ్నెటిక్ ఫంక్షనాలిటీకి అయితే మనకి సాంగ్స్కి దానికి సంబంధం అయితే ఉండదన్నమాట. మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. సో జస్ట్ మీరు అటాచ్ చేసినా లేకపోతే డిటాచ్ చేసినా మీకు ఏదైనా సాంగ్ అనేది ప్లే అవ్వదు. సో మీకు మొత్తం కూడా ఎటువంటి మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీకు మొత్తంగా పవర్ బటన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పవర్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే మీకు పాస్ అవుతుంది, మళ్ళీ అదే క్లిక్ చేస్తే ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు వాల్యూమ్ రాకర్ బటన్స్ ద్వారా మీకు ఏంటంటే సౌండ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. అంతే, దీనిలో అంత మించి ఫంక్షనాలిటీస్ అయితే ఏం లేవన్నమాట. సో ఒకసారి టెస్ట్ చేద్దాం. నేను కాల్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత మీకు దీని యొక్క డీటెయిల్ రివ్యూని ప్రోస్ అండ్ కాన్స్ని మీకైతే నేను క్లియర్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది గైస్ మనకి మొత్తం మీద దీని యొక్క అన్బాక్సింగ్ ఎంఐ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రో యొక్క అన్బాక్సింగ్ అయితే ఓకేనా. సో గైస్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక డీటెయిల్ రివ్యూని అయితే మనం దీనిలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే నాకు అంతగా సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు వైర్ క్వాలిటీ కూడా మనకి ఏంటంటే పూర్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ వెళ్ళి చూడొచ్చు మీరు నెక్ బ్యాండ్ అనేది ఇంత లావ్ అయితే ఇచ్చారనమాట. సో మనం ఎప్పుడైతే నల్ల ఇలా వేసుకుంటామో ఇక్కడ చూడొచ్చు మీరు చాలా అంటే నాకు ఎందుకో కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా కాదు. సో ఫ్లెక్సిబిలిటీ కూడా నాకు అనిపించట్లేదు. చాలా టైట్ అయితే ఉంది, చాలా గట్టిగా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఇక్కడ కూడా మీకు సైడ్ బడ్స్ కూడా మీకు ఏంటంటే మీకు మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట ఇదంతా కూడా. సో మనకి ఇది అంతగా ప్లాస్టిక్ కూడా మనకి ఏంటంటే పూర్ క్వాలిటీ ఉన్నట్టుగా మనకి బయటకు అయితే కనిపిస్తూ ఉంది. ఎడ్జెస్ కూడా మీకు చాలా కూజ్గా ఉంది. సో ఇది మీకు మనకి గట్టిగా హార్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీళ్ళ ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే మనకి లీవ్ ద నాయిస్ బిహైండ్ అనమాట. సో వీళ్ళు ఇస్తున్న బెస్ట్ 2 ఫీచర్స్ ఏంటంటే మనకి బోత్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. అంటే దీనిలో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ రెండు ఉంటాయి. సో బేసికలీ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఆటోమేటిక్గా మన ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ ఇలా పెట్టుకోగానే మీకు ఒక డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అంటే మీకు ఎన్విరాన్మెంటల్లో నుంచి కొంచెం నాయిస్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా బడ్స్ పెట్టుకుంటే. బట్ దీనిలో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. అదొక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే మనకి దీంట్లో ఏంటంటే IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా జాగింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి వాటర్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు రియల్మీతో పోల్చుకుంటే ఇది ఒక స్టెప్ పైన అయితే ఉందన్నమాట. సో వాటర్ రెసిస్టెంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి నేరుగా నీళ్ళు అయితే ముంచొద్దు. సో జస్ట్ మనకి ఏంటంటే స్వెట్ నార్మల్ స్మాల్ వాటర్ పార్టికల్స్ని అయితే ఇది అబ్జర్వ్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయదు. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే మనకి డ్రైవర్స్ అనేవి మనకి 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. సో అదొక బెస్ట్ ఆప్షనే. కాకపోతే మనకి ఏంటంటే సౌండ్స్ అనేది చాలా హై అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా దీనిలో బిల్డ్ క్వాలిటీ మీరు చూసుకుంటే మనకి ఏంటంటే ఇది ఎలా డిజైన్ చేశారంటే యాంటీ సెరుమన్ అండ్ అదేవిధంగా యాంటీ బ్లాకేజ్ స్పీకర్ నెట్ డిజైన్ అనమాట. సో ఈ రెండుతో డిజైన్ చేశారంట. ఆ యాంటీ సెరుమన్ దేనికంటే మనకి వ్యాక్స్ అనేది దీనిలో వెళ్లకుండా ఈ బడ్స్ అనేవి మనకి టిప్స్ అలా మనకి
చేశారు, డిజైన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా యాంటీ బ్లాకేజ్ స్పీకర్ డిజైన్ దేనికంటే మనకి మడ్ పార్టికల్స్ అనేవి లోపలికి పోకుండా సో మనకి స్పీకర్ అనేది యాక్టివేట్గా వినిపించడం కోసం సో ఈ బడ్స్ని అయితే డిజైన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి ఇది యూఎస్బీ టైప్ బి పోర్ట్తో అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా చాలా హార్డ్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి వాడేదానికి కూడా చాలా హార్డ్గా ఉంది. వీళ్ళు మనకి ఏంటంటే మడ్ పోకుండా ఒక రబ్బర్ అయితే మనకి ఇచ్చారు ఇది. సో నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే మనకి దీంట్లో ఏంటంటే ఇది మనకి బ్లూటూత్ 5.0 వర్షన్ రన్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనకి 10 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే మనకి ఇది వర్క్ చేస్తుంది. సో మొబైల్ కనెక్టివిటీ కూడా. నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ గురించి మీరు చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ ఒక పవర్ బటన్ అయితే ఇచ్చారు. సో బేసికలీ దేనికంటే మనకి ఇది మ్యాగ్నెటిక్ హెడ్స్ వస్తున్నాయి, కానీ ఇది దేనికంటే జస్ట్ మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ మాత్రమే. సో స్పెషల్ ఫంక్షన్స్ దీంట్లో ఏమి ఉండవు అనమాట. ఇది మనకి ఇలా డిటాచ్ చేయగానే మనకి మొబైల్ కనెక్ట్ అవ్వడము, నెక్స్ట్ అదే ఇలా అంటించగానే మనకి ఏంటంటే మళ్ళీ మొబైల్ నుంచి డిస్కనెక్ట్ అయిపోవడం, అలాంటి ఫీచర్స్ అయితే మనకి దీంట్లో ఏమీ లేవు. జస్ట్ మనకి ఏంటంటే ఈ రెండు అటాచ్ చేసుకుని మాత్రమే ఇది పనికి వస్తుంది. సో ఇది ఇలా తీసేసిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చారు. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మీకు అప్పుడు బ్లూటూత్ అయితే మొబైల్లో చూపిస్తుంది అనమాట. అప్పుడు మీరు దాన్ని కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పైన వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు. సో దాని ద్వారా మీరు ఏంటంటే వాయిస్ని మీరు పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఈ బటన్స్తో అయితే మీరు యూస్ చేయాలి. నెక్స్ట్ మీకు సైడ్లో చూసుకుని ఇంకో బటన్ అయితే ఉంది, ఏఎన్సీ బటన్ అని చెప్పేసి. సో ఏఎన్సీ బటన్ వల్ల మీకు ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందని చెప్తున్నారు. సో అది కూడా మరి అంత యాక్యురేట్గా అయితే ఏం లేదు. మీకు ఏంటంటే ఒక 20-30% అయితే మీకు నాయిస్ అనేది రెడ్యూస్ చేస్తుంది, కానీ బట్ మీకు 100% రెడ్యూస్ చేస్తుంది అంటే అసలు అంత రెడ్యూస్ అయితే చేయదనమాట. సో ఈ ప్రైస్ బడ్జెట్లో వాళ్ళు తీసుకొచ్చిన ఫీచర్స్లో అంత పెద్ద తేడాలు అయితే ఏమీ లేవు. నెక్స్ట్ అయితే మీరు చూసుకున్న మనకి ఏంటంటే 20 hours ఆఫ్ ప్లేబ్యాక్ అయితే వస్తుందని చెప్తున్నారు. దీంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళకి మెన్షన్ చేశారు మనకి ఇక్కడ 20 hours ఆఫ్ ప్లేబ్యాక్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మనకి మెన్షన్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే అరౌండ్ అట్ లాస్ట్ మీకు వాడినా కూడా ఒక 17 hours ప్లేబ్యాక్ అయితే దీంట్లో ఉంటుంది. మనకి యూఎస్బీ టైప్ బి పోర్ట్ అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కాసి మొత్తం మీద మన కంపారిజన్ ఈ యొక్క దీనిలో నెక్ బ్యాండ్లో మీరు చూసుకుంటే. నెక్స్ట్ అదేవిధంగా మీరు దీంట్లో కాన్స్ గురించి చూసుకుంటే నాకు నచ్చని ఫీచర్స్ ఏంటంటే దీంట్లో డిజైన్ బిల్డ్ క్వాలిటీ నాకు అసలు నచ్చలేదు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే సౌండ్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేసుకుంటే మీకు ఏంటంటే కాల్ క్వాలిటీలో కూడా కొంచెం నాయిస్ని అయితే నేను నోటీస్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా మనం ఏంటంటే మనం మాడే వాయిస్ యువతల వాళ్ళకి సో వాళ్ళకి ఏంటంటే ఒక తెలియని ఒక లోగా వినిపిస్తుంది అనమాట. సో అదొక డిస్టర్బెన్స్ నేను నోటీస్ చేశాను. సో కాల్ క్వాలిటీలో, ఆడియో క్వాలిటీలో మీరు చూసుకుంటే మీకు హైస్ మిడ్స్ అన్నీ కూడా నార్మల్గా అయితే ఉన్నాయి. సో బేస్ అనేది మనకి చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. సో అది కొంచెం రెడ్యూస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఈ ప్రైస్ బడ్జెట్లో. బికాస్ ఆఫ్ మనకి ఎందుకంటే చాలా పోటాపోటీగా రిమైనింగ్ కంపెనీస్ అనేవి మనకి చాలా ఫీచర్స్ అయితే ఇస్తున్నాయి. సో అపోలో మీరు చూసుకుంటే ఎల్డాక్ ఉంది, నెక్స్ట్ హై రెజల్యూషన్ ఆడియో ఇస్తున్నారు. రియల్మీ చూసుకుంటే కూడా మీకు మల్టీ ఫంక్షన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇలా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే ఈ వీటిలో కూడా అది ఇచ్చుంటే బాగుండేది. సో అదొకటే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో మీరు 2000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో మీరు ఏదైనా ఒక నెక్ బ్యాండ్ని చూసినట్లయితే మీరు ఎంఐకి లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ మీరు వన్ప్లస్ కానీ రియల్మీ కానీ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ మీరు అప్పోకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా లాస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఏది దొరకలేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు తీసుకోవచ్చు. అంతేగాని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఎంఐకి అయితే ఇవ్వద్దు. ఎందుకంటే నాకు అందుకో ఈ యొక్క నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ప్రో అనేది నాకు అంతగా అయితే సాటిస్ఫాక్టరీ అనిపించట్లేదు. సో 10కి నేను ఒక 5 లేదా ఒక 6 అయితే రేటింగ్ అయితే ఇస్తాను. అంతకు మించి అయితే నేను ఈ నెక్ బ్యాండ్కి అయితే ఇవ్వను అనమాట. సో ఇది guys ఈరోజు మన టోటల్ కంపారిజన్ అన్బాక్సింగ్ డీటెయిల్ రివ్యూ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతకు మించి దీనిలో చెప్పాల్సిన ఫీచర్స్ అయితే దీంట్లో ఏమీ లేవన్నమాట. సో ఉన్నవన్నీ నేను చెప్పేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ ఇయర్ ఫోన్స్ మీరు ఎవరైనా వాడుతున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వాటి ఎలా ఉంది అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో నేను కూడా తెలుసుకుంటాను. సో నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.